మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నాడు. మరి ఈ ఆరేగూడెంలో జరుగుతున్న ప్రచారానికి మల్లారెడ్డి శ్రీనివాస్ గౌడ్తో పాటు కూసుకుల ప్రభాకర్ రెడ్డి కూడా ఇక్కడ వచ్చి ప్రచారం సందర్భంలో వారిని ఏమనిపిస్తుంది ఇక్కడ? ఈరోజు ఆరేగూడెం గ్రామంలో ఎక్కడ చూసినా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా కారు గుర్తుకి ఓటేస్తామని బల్లగుద్ది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ఆరేగూడెం గ్రామంలో అనేక మంది వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు, మన గౌడన్నలు ఉన్నారు, మన యాదవ్ బిడ్డలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఈరోజు అందినాయి. ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలుగా మమ్మల్ని ఆదుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా మేము కారు గుర్తుకు ఓటేస్తామని మాకు డైరెక్ట్గా చెప్తున్నారు. ఎవడొచ్చి ఎన్ని ప్రలోభాలు చేసినా బీజేపీలో డబ్బులు వంచినా మేము ఖచ్చితంగా కారుకే ఓటేస్తాం. మా గుర్తు కారు, మా సారు కేసీఆర్ అని బల్ల గుద్ది చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మనము ఇంతకుముందుకే ఇన్న వార్త ఏంటంటే చౌటుప్పల్ సమీపంలో రాష్ట్ర బీజేవైఎం నాయకుల దగ్గర 80 లక్షల రూపాయలు కేంద్ర బలగాలే పట్టుకున్నాయి. ఈరోజు కేంద్ర బలగాలను తీసుకొచ్చినాయి. కేసీఆర్ కోసం, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కోసం మాత్రమే కేంద్ర బలగాలు వచ్చినాయి. అదే కేంద్ర బలగాలు ఈరోజు అదే బీజేవైఎం నాయకుల దగ్గర 80 లక్షల రూపాయలు ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో పంచాయతీ తీసుకొచ్చినటువంటి డబ్బులు పట్టుకున్నారు. ఈరోజు డబ్బులే తమ ఎజెండాగా బీజేపీ నాయకులు ఈరోజు డబ్బులు వంచి ఈరోజు ఓట్లు వేసుకునే ధోరణిలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మేము టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు చెప్పుకొని ఈరోజు ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నాము. ప్రజల ఓట్ల కోసము మేము మా పాటలు పడుతూ ఉన్నాము. అందుకు విశేషమైన స్పందన ఈరోజు మన ఓటర్ల మహాశయులు ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది.